ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌతమ్, ఇంద్ర ఏడి? ఇంద్ర రాలేదు నాన్న. అది సరే, నువ్వేంటి ఈ మెడలో దండేంటి? ఇంతకీ అమ్మాయి ఎవరు? నాన్న, తను నా భార్య. ఏంట్రా? తను నా భార్య. ఏరా, జోకులు చేయడానికి ఇదా సమయం? ఏమా, వాడికంటే బుద్ధి లేదు, ఎప్పుడేం చేయాలో తెలీదు. ఆడపిల్లవి, నీకైనా తెలియాలిగా. మెడలో తాళి వేసుకుని ఇలా పరాయి వ్యక్తితో రావచ్చా? వెళ్ళమ్మా, వెళ్ళు. రేయ్, ఆ అమ్మాయిని పంపించేసి పెళ్లిపెట్ల మీద కూర్చో. ముహూర్తానికి టైం అవుతుంది. నాన్న, నేను జోక్ చేయట్లేదు నాన్న. తను నా భార్య. పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను. రేయ్, చంపేస్తా ఇంకొక మాట మాట్లాడావంటే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాన్న, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. తను నా భార్య అని మీకే అర్థం కావట్లేదు. సుభద్ర, వీడేం చెప్తున్నాడో వింటున్నావా? రే గౌతమ్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావురా? తను నీ భార్య ఏంట్రా? అడుగుతుంది నిన్నేరా. అమ్మా, ఇన్నిసార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా? తను నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య. రేయ్, ఈ అమ్మాయి నీ భార్య అయితే తనేంటి? చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగావు, కలిసి తిరిగావు, ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానన్నావు. పెళ్లిపీటల మీద ఉందే ఆ అమ్మాయి, మరి తనెవరు? నిజమే, కలిసి పెరిగాము, కలిసి తిరిగాం. మీరందరూ దాన్ని ప్రేమ అన్నారు. నేను ప్రేమే అనుకున్నాను. కానీ అహల్యని చూసిన తర్వాత అర్థమైంది, నేను అదితిని ప్రేమించలేదు అని. మాది ప్రేమ కాదు అని. అందుకే నేను అహల్యని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా ఏమన్నావు? నా కూతుర్ని ప్రేమించలేదా? ప్రేమించానని అనుకున్నావా? చెప్పరా? చంపేస్తాను నిన్ను.
ఈ రోజు నేను చంపేస్తాను చంపేస్తాను. ఏంట్రా ఆ? తప్పు మాట్లాడుతున్నావు. అది పుట్టినప్పటి నుంచి నన్ను అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిందో అంతకంటే ఎక్కువ సార్లు గౌతమ్ గౌతమ్ అని నిన్ను పిలిచింది. అది నిన్నే పిలుచుకుంటుందిరా. అలాంటిదే తనని ప్రేమిస్తున్నాను అనుకున్నావని ఎంత ఈజీగా చెప్పేశావురా నువ్వు. ఈజీగా కాదు, కష్టంగానే చెప్తున్నాను. నన్ను పెళ్లి చేసుకొని తను జీవితాంతం కష్టపడకూడదని చెప్తున్నాను, బాధపడకూడదని చెప్తున్నాను. రే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఇన్నాళ్ళుగా ప్రేమించిన అమ్మాయిని కాదని 3 రోజుల్లో ప్రేమేంటి? పరిచయం లేని అమ్మాయిని తీసుకొచ్చి ఈ పెళ్ళేంటి? రే నీ తండ్రిగా చెప్తున్నాను, మర్యాదగా వచ్చి అతిథి మెడలో తాళి కట్టు. నన్ను క్షమించండి నాన్న. రే గౌతమ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మాట వినరా, నాన్న చెప్పినట్టు చేయరా. అక్క, ఇదేమన్నా బొమ్మలాట? పెళ్ళక్క. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కాస్త అందరూ గమనించండి. అది మేం కాదు, నువ్వు గమనించాలి. ఒక్కసారి తన్ని చూడరా. నువ్వు రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వు వస్తావు, తన మెళ్ళో తాళి కడతావు అనే గుడ్డి నమ్మకంతో పీటల మీద కూర్చొని ఎదురు చూస్తుంది. కానీ నువ్వేమో ప్రేమ లేదు ఏమీ లేదంటే నా కూతురు ఏమైపోవాలరా? చెప్పరా. బావా బావా బావా, నీకు అదితి అంటే ఎంత ఇష్టమో వీళ్ళందరికంటే నాకు బాగా తెలుసు బావా. ప్లీజ్ బావా, నా మాట విను. ఇక మీదటి ఏం జరిగినా నేను చూసుకుంటాను. నిన్ను ఎవరు ఏమీ అనరు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. వచ్చిన చెల్లిని పెళ్లి చేసుకో బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్. నందు, వాడిని బ్రతిమలాడేదేంటి యామని? ఇది నీ కూతురు జీవితానికి సంబంధించిన విషయం. వీడి కాళ్ళు చేతులు కట్టేసి మండపం మీద కూర్చోబెట్టు. అదితి మెళ్ళో ఎలా తాళి కట్టడో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.